బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు ఉండవని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మారుస్తారని మండిపడ్డారు. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ నేతలు మాట్లాడితే బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. శుక్రవారం ఉదయం విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించారని మండిపడ్డారు. పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా అవమానపరుస్తుంటే బీజేపీ ఎంపీలు హేళనగా నవ్వుతున్నారని ధ్వజమెత్తారు. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ పార్టీ జపం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీని మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి జపం చేస్తుంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, అసలు అంబేద్కర్ గారి జపం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాసే టీంకి అధ్యక్షుడిగా పెట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలోని ప్రతి ఒక్కరికి, అడల్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కునిస్తుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు ఇన్ని భిన్న మతాలు, కులాలు, భాషలు ఉన్న భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచేది ఆ రాజ్యాంగం. ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి, రాష్ట్రమైనా ఒక కేంద్రమైనా ఎలా ఫంక్షన్ అవ్వాలి, ఇలాంటివన్నీ చెప్పింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. ఈరోజు ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమానంగా, స్వేచ్ఛగా, సగౌరవంగా బతుకుతున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. మరి అలాంటి అంబేద్కర్ గారి గురించి మేము జపం చేస్తే మాత్రం తప్పేంటి, మీరు ఎందుకు జపం చేయటం లేదు, మీరెందుకు మాట్లాడడం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు అంబేద్కర్ గారు గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే, మీరు రాజ్యాంగాన్ని కాపాడతారని కానీ, రిజర్వేషన్లు మీరు ఇంకా బ్రతికిస్తారని కానీ సామాన్య ప్రజలు ఎలా నమ్మాలి? అంబేద్కర్ గారంటే ఎవరండి? అంబేద్కర్ గారంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపినవారు. అంటరానితనం ఈరోజు మన దేశంలో లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి నాయకులు. ఈరోజు ప్రపంచమే